స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జాన్ తీత్ల గారు, వారు నన్ను ఆహ్వానించలేదు, అల్టిమేటం ఇచ్చారు. మీరే రావాలి, మీరు రాలేదంటే మేము ఇక్కడ నుండి బయలుదేరము, కదలము, మీరు మాటిస్తే మేము ఇక్కడ నుంచి కదులుతాము అని నన్ను ఫిక్స్ చేసేసాడు. ఆయన ఆసక్తిని బట్టి, ఆయనకున్న ఆకాంక్షను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఈ మీటింగ్ అయిన దేవుని వాక్యముల నుండి ఒక చిన్ని వాక్య భాగము నేను చదవాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనము మధ్య భాగము. యేసు దేహమును తనకిమ్మని, యేసు దేహమును తనకిమ్మని. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, మీ వాక్యము బలమైన వాక్యము, మీ వాగ్దానాలు నమ్మదగినవి, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను దయచేయమని యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియా స్నేహితులారా, ఈ ఆధునిక యుగములో సంఘం అంటే నిర్వచనము చాలా మందికి తెలియకుండా వెళ్ళిపోతుందండి. సంఘం అంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక 10 మందిని గుంపుగూడి ఆరాధనలు జరిపిస్తే సంఘము కాదండి. లేదా ఒక సంఘములో గొడవ వచ్చింది, ఆ సంఘములో నుండి 5గురిని తీసుకొని వెళ్ళిపోయి చాటుగా ఒక సంఘాన్ని ఏర్పరచుకొని అది సంఘం అనడం తప్పు అని నేను వాక్యానుసారంగా బోధిస్తున్నానండి. సంఘం అంటే అందరూ ఒకే డ్రెస్ వేసుకొని, చల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొని అందరూ వస్తే అది సంఘము అనడము అది వాక్యానుసారము కాదండి. సంఘం అంటే ఎంతమంది ఉంటే అంత గొప్ప విషయము, అది సంఘము అనడము వాక్యానుసారం కాదండి. మరి సంఘం అంటే ఏందండి? సంఘం అంటే ఏ సభ్యుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుకొని తన పాపము ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొంది సంఘమును చేర్చబడి సంఘ శ్రేయస్సు కొరకు దివారాత్రులు తాపత్రయాలు పడుతూ సేవ చేసే వారే, ఆ సంఘంలో ఉన్నవారే సంఘము. ఎవరైతే ప్రభువును అంగీకరించి బాప్తిస్మము పొంది సభ్యత్వము తీసుకొని సంఘములో చేరుకుంటారో అది సంఘం. కానీ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక నిర్వచనం ఇచ్చాడండి. ఆ నిర్వచనం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. తర్వాత ముఖ్య సందేశంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకసారి నాతో ఈ మాటలు తిరిగి పలకాలని మనం చేస్తున్నాను. సంఘము, బిగ్గరగా పలకండి, సంఘము ఒక శరీరము, సంఘము ఒక సైన్యము, సంఘము క్రీస్తు వధువు, సంఘము ఒక కట్టడము. చూడండి ఎందుకు చెప్పాడంటే, సంఘము ఒక సైన్యము, దానికి ఓటమి లేదు. సంఘము శరీరము, దానికి మరణము లేదు. సంఘము క్రీస్తు వధువు, క్రీస్తు నుండి దాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు. సంఘము ఒక కట్టడము, ఎవరు కూల్చలేరు. కాబట్టి సంఘానికి ఇంత మహత్తరమైన నిర్వచనము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తే, ఆ సంఘం యొక్క నిర్వచనాన్ని మనము
ఏం చేస్తున్నామంటే సన్నగినిగిపోతుందండి, క్షీణించకపోతుందండి. దేవుడు సంఘానికి ఇచ్చిన మహత్తరమైన శక్తి. మనం ఒక సైన్యము, మనకి ఓటమి లేదండి. మనము శరీరము, దానికి మరణము లేదు. మనము కట్టడము, ఎవరు కూల్చలేరు. మనము వధువు, క్రీస్తు నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. కాబట్టి ఈ రోజున అంశము ఏంది అంటే, క్రీస్తు దేహం అనే సంఘం కొరకు మనము ఏం చేస్తున్నాం? యేసు ప్రభు మరణించిన తర్వాత ఒక వ్యక్తి, అతని పేరు అరమతయ యోసేపు. ఆయన పేరు ఏంటంటే యోసేపు అండి. యోసేపు అనే పేరుకు అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. ఈ యోసేపు తన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు 4 సువార్తల్లో చెప్పబడ్డాయి. త్వరగా రాసుకోండి, నేను చెప్తాను. ఆయన గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన యేసు ప్రభు శిష్యుడు. మొదటిది, యేసు ప్రభు శిష్యుడు. రెండవది, ఆయన ధనవంతుడు. మూడవది, ఆయన నీతిమంతుడు. నాలుగవది, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. ఐదవది, ఆయన సభలో ఒక పెద్ద. ఆరవది, అతడు యేసు ప్రభును సిలువ వేయడానికి సమ్మతించలేదండి. అన్ని మంచి విషయాలే ఉన్నాయండి. ఇతడు ఒక ధనవంతుడు, నీతిమంతుడు, యేసు ప్రభు శిష్యుడు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత అతడు చేసిన గొప్ప కార్యము ప్రతి విశ్వాసి చేయాలండి. 25 సంవత్సరాలు దేవుడు ఈ సంఘాన్ని నడిపించాడు. ఈ సంఘము ఈ 25వ వార్షికోత్సవాన ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను. సంఘము కొరకు, క్రీస్తు దేహము కొరకు నీవు వ్యక్తిగతంగా ఏం చేస్తావు? అరమతయ యోసేపు ఏం చేశాడో 3 విషయాలను చెప్పి ముగించేస్తానండి. మొదటిది చూడండి, మొదటిది, ఎవరు కోరనప్పుడు యోసేపు యేసు ప్రభు దేహము కోరాడు. ఏంటండి? ఎవరు కోరనప్పుడు యేసు ప్రభు దేహము అరమతయ యోసేపు కోరాడండి. నేను కూడా కోరుతున్నాను. కానీ మీరు గమనించండి, యేసు ప్రభు దేహము రక్తసిక్తమని గుర్తుపెట్టకుండా ఒళ్ళంతా గాయాలే, కొరడాలతో కొట్టిన గాయాలు, గుర్తుపెట్టిన ముఖము, ఎటువంటి ఆకర్షణ లేదు, ఎటువంటి ముచ్చట లేదు. దేహము మాట్లాడండి, ఈ దేహము చెంచాటి ఒక్కడు స్వస్థపరచుకుందండి. అటువంటి సమయంలో ఆ దేహము మాట్లాడనప్పుడు, ఆ దేహము చూడనప్పుడు, ఆ దేహము ఏమి ఇవ్వనప్పుడు అరమతయ యోసేపు ఆ దేహాన్ని కోరాడండి. నీవు కోరతావా? విల్సన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ని కోరతావా? నీకు ఎటువంటి లాభము లేనప్పుడు, నీకు ఏమీ జరగనప్పుడు, ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నావు, నీకు స్వస్థత రానప్పుడు, నీ కుటుంబంలో ఎటువంటి ఆశీర్వాదం లేనప్పుడు, అరమతయ యోసేపు వలె ఆ దేహాన్ని కోరుతావా? లేదు పాస్టర్ గారు, నాకేదైనా జరిగితేనే నేను వస్తాను, నాకు స్వస్థత కలిగితేనే వస్తాను, నా పిల్లలకి ఏదైనా లాభం కలిగితే అరమతయ యోసేపు ఎప్పుడు కోరాడంటే, ఆ దేహము మాట్లాడనప్పుడు, ఆ దేహము చూడనప్పుడు, ఆ దేహము చేయి చాపి ముట్టనప్పుడు, ఆ దేహము సజీవముగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తండోపతండాలు ఆయనను ముట్టడానికి వచ్చారు. ఆయనను ముట్టడానికే కాదండి, ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి వచ్చారు. కానీ
ఆ దేహము ఇప్పుడు మాట్లాడట్లేదండి. ఆ దేహము గాయాలతో నింపబడిందండి. ఆ దేహము రక్తసిక్తమై ఉందండి. మరి అటువంటి సమయంలో ఒక్కడు, ఎంతో మంది శిష్యులు ఉన్నారు, ఎక్కడ పోతుంది యోసేపు? ఎక్కడ పోతుంది పేతురు? ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? శిష్యులంతా ఎక్కడ పోయారు? స్త్రీలంతా ఎక్కడ పోయారు? ఆ దేహాన్ని ముట్టింది, ఆ దేహాన్ని కోరింది ఒక్కడే, అరమతీయ యోసేపు. సంఘములో ఒక్క అరమతీయ యోసేపు ఉంటే సరిపోదండి, సంఘమంతా అరమతీయ యోసేపులు ఉండాలి. అప్పుడే కదా సంఘము వర్ధిల్లేది. లేదు, నాకు ప్రమోషన్ దొరకలేదు, నాకు వీసా దొరకలేదు, నేను ఇంకా రాను. ఎలా కోరుతున్నావు? యేసు ప్రభు యోహాను సువార్తలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, జాగ్రత్త వినాలండి. నీ విషయమై నా ఆసక్తి ఏ విధంగా ఉందండి? నీ విషయమై ఆయన ఆసక్తి భక్షించుచున్నది. దేవుని ఇంటి కొరకు నీ ఆసక్తి భక్షించుచున్నదా? సంఘము కొరకు నీవు ఎంత ఆసక్తి చూపిస్తున్నావు? ఎంత ఆశ చూపిస్తున్నావు? నేను ఒక సంఘానికి వెళ్ళానండి. ఆ సంఘంలో ఈ విధంగా ఫ్యాన్ ఉందండి. ఆ ఫ్యాన్ ఏంటంటే ఒక ఫౌండర్ మెంబర్ గిఫ్ట్గా ఇచ్చాడండి. అది ఆన్ చేయమంటే ఆన్ చేయట్లేదండి. ఎందుకండి అలా పెట్టారు? ఆన్ చేయాలి కదా అంటే, అది ఆన్ చేసినప్పుడు, అది అలా తిరిగినప్పుడు ఆయన పేరు కనపడదంట. పేరు కనపడదు కాబట్టి ఆన్ చేయకూడదండి. మరి ఎందుకు పెట్టారండి అని అడిగాను. లేదండి, ఆయన పేరు కనపడాలి. నాకేదైనా లాభం వస్తే, నా ఇంట్లో నాకు ఏదన్నా ఆశీర్వాదం కలిగితే సంఘం గురించి నేను ఆలోచిస్తాను. అరమతి యోసేపు ఎవరు కోరనప్పుడు ఆయన యేసు ప్రభు దేహాన్ని కోరాడు. ఈ ఆధునిక యుగంలో సంఘాల కంటే సంతలు ఎక్కువైనాయండి. సంఘాల కంటే సంతలు ఎక్కువైపోయాయి. దయచేసి సంఘ సభ్యులకు నా విజ్ఞప్తి, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ సంఘాన్ని మీరు వదిలిపెట్టకూడదండి. మీరు ఈ సంఘ సభ్యులు మానక వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచేటందును, ప్రార్థన చేయటందును ఎడతెగక యుండిరి. నష్టమో, కష్టమో, కన్నీరో, బాధనో, లోనో ఏదైనా సరే నేను మాత్రము సంఘానికి వెళ్ళడము మానను. ఒకసారి ఈ సంఘ సభ్యులు నాతో పాటు చెప్పండి, ఈ రోజు నుండి. మీరు చెప్పడంలోనే అర్థమైపోయిందండి, ఇంకా రారు వచ్చే వారం నుండి. ఈ రోజు నుండి. అదిగోండి, ఏం సుందర్రావు గారు, మన సభ్యులు ఇలా ఉన్నారు. ఈ లవ్ ఫీస్ట్ ఏమన్నా పెడుతున్నారా? గుడ్. ఏమైనా ఉందా? వెరీ నైస్. ఈ రోజు నుండి ప్రతి ఆదివారం మానక నేను సంఘానికి వస్తాను. రండి, దేవుని ఆశీర్వాదం చూడండి. మానక రండి, మీరు చూడండి, మీరేం చేయనక్కర్లేదు, మానక సంఘానికి రండి. రెండోది చూడండి, ఆయన ఏం చేశాడు? ఎవరు కోరనప్పుడు ఆయన యేసు ప్రభు దేహం కోరాడు. రెండవది, ఎవరు మోయనప్పుడు ఆయన యేసు ప్రభు దేహాన్ని మోసాడు. దాసులు లేరనుకోకండి, ఆయనకి ఎంతో మంది దాసులు ఉన్నారు. కానీ ఆయనే వ్యక్తిగతంగా ఒక నిచ్చెన వేసుకొని ఆ దేహాన్ని
ఆ దేహాన్ని మోసాడండి. యేసు ప్రభు దేహాన్ని మోసాడు. సంఘ భారము మనం మోయాలండి. క్రీస్తు యొక్క భారము మనం మోయాలండి. అది మన బాధ్యత, అది మన ఆధ్యత. క్రీస్తు భారము మనం మోయాలండి. అది మన బాధ్యత, విశ్వాసంగా మన బాధ్యత. ఎవరు మోయనప్పుడు మనము క్రీస్తు దేహము మోయాలి. ఏందండి క్రీస్తు భారము? ఏంది? సువార్త. ఏందండి? సువార్త. మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడు, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి. సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించుడి. ఒకసారి నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము. మొదటి వచనం నుండి ఒకరు దయచేసి చదవండి. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది ఈ సంవత్సరం మీరు నిష్ప్రయోజన సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు బయట పిల్లలకు మనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె ఒక మేక పిల్లలు తీసుకుని ఒక కుటుంబాన్ని కారణపోయేలా వాడును వారి పొరుగువాడు తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవచ్చు. ఆ గొర్రె పిల్లలను ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని దగ్గర. చాలండి. ఏమంటున్నాడు చూడండి. ప్రతి ఇంటికి ఏముండాలి? ఒక గొర్రెపిల్ల. ప్రతి ఇంటిలో యేసు ప్రభు ఉండాలి. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు. ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల, ప్రతి సంఘానికి ఒక గొర్రెపిల్ల, ప్రతి జీవితానికి ఒక గొర్రెపిల్ల. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 10వ వచనము. దేవులకు వంట పడినది వంట పడినదైనను తిననే తినకూడదు. ఆ గొర్రె పిల్లను ఏం చేయకూడదండి? ఉడకబెట్టకూడదు. మరొకసారి, ఆ గొర్రె పిల్లను ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఆ గొర్రె పిల్లను ఉడకబెట్టకూడదు. ఏం చేయాలి? అగ్నిలో కాల్చేయాలి, అంటే రోస్ట్ చేయాలి. సువార్తను ఎప్పుడు నీళ్ళలో ఉడకబెట్టకూడదండి. ఎందుకు చెప్తాను చూడండి. ఆ గొర్రె పిల్ల మాంసము, ఆ మేక పిల్ల మాంసము ఉడకబెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మాంసము మెత్తబడుతుందండి. ఈరోజు మనము వినే సువార్త ఏంటంటే మెత్తబడిన సువార్త. ఉన్నట్టు సువార్త కాదండి, మెత్తబడిన సువార్త. ఆ సువార్త ఏంటంటే చేతులెత్తితే చాలు. ఆ సువార్త ఏంటంటే చేతులెత్తితే చాలు. ఆ సువార్త ఏంటంటే బాప్తిసం పొందితే చాలు. ఆ సువార్త ఏంటంటే నువ్వు ఏడుస్తే చాలు. కాదండి, నీవు పరిశుద్ధాత్మదేవుని చేత ఒప్పబడి నీ పాపము గ్రహించి నేను పాపిని అనేంత వరకు నీకు నాకు విమోచన లేదు. కానీ ఈరోజు మనము వినే సువార్త ఏంటంటే మెత్తబడిన సువార్త. ఎందుకంటే అందరికి అనుకూలంగా ఉంటుందని మనం ఏం చేస్తున్నామంటే ఆ మనసాన్ని ఉంటున్నామండి. క్రీస్తు మనకిచ్చిన భారము సువార్తను ఉన్నది ఉన్నట్టే మనము బోధించాలి.
ఆ మాంసాన్ని ఉడకబెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మెత్తబడుతుందండి. రెండోది ఏం జరుగుతుందో తెలుసా? ఆ మాంసాన్ని ఉడకబెట్టినప్పుడు ఆ మాంసంలో ఉండే రుచి పోతుందండి. సువార్తలో ఉన్న రుచిని నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని మెత్తగా చేసి అందరికి అనుకూలంగా ఉండాలని మనం ఏం చేస్తుందంటే రుచి లేకుండా అందుకు నీళ్ళల్లో ఉడకబెట్టే సువార్తికులు కాపర్లు ఏం చేస్తున్నారంటే నీళ్ళల్లో ఉడకబెట్టారు కాబట్టి రుచి కొరకు ఏం చేస్తున్నారంటే మంచి మసాలాలు కలుపుతున్నారు. ఎందుకంటే రుచి రావాలి కదా, మంచి మసాలాలు కలుపుతున్నారు. ఏంది పిట్ట కథలు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు గృహాలను దర్శిస్తూ ఉంటానండి. ఇప్పుడు ఆపేశానండి. ఎందుకో తెలుసా? మన స్త్రీలు ఒక కంటితో నన్ను చూస్తూ ఉంటారు, ఇంకో కంటితో మొగలి రేఖలు చూస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి టీవీ సీరియల్లో ఉన్న కథలు, అటువంటి సన్నివేశాలు సువార్తలో తెచ్చి ఆ మసాలాలు కలిపి అస్సలు సిసలైన సువార్త అంటే ఏందో తెలుసా? లేఖనాల ప్రకారము యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన రానై ఉన్నాడు. అదే సువార్త. ఈ భారాన్ని మనం ఎప్పుడైతే ఉడకబెడతామో అది మెత్తబడుతుంది. రెండోది రుచి పోతుంది. కానీ అస్సలు సిసలైన విషయం చెప్తాను, జాగ్రత్త. ఒకసారి నా వైపు చూడండి. ఆ మాంసము ఉడకబెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దానిలో ఉండే నూనె పక్కకు వచ్చేస్తుందండి. మనము వాక్యానుసారమైన సువార్త చెప్పనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని ప్రభావము మన బోధలో ఉండదు. ఎందుకంటే నీళ్ళల్లో ఆ నూనె పక్కకు వచ్చేస్తుందండి. ఆ మాంసంలో ఉండే నూనె. యోసేపు ఆ భారం మోసాడండి. సేవ చేసాడు. ఎవరు కోరనప్పుడు కోరాడు, ఎవరు మోయనప్పుడు మోసాడు, ఎవరు ఇవ్వలేనిది ఇచ్చాడు. ఏమిచ్చాడండి? సమాధి. నారాయణగూడ సిమెట్రీ కొరకు తలలు బాదుకుంటున్నామండి. అక్కడ స్థలం దొరకనందుకు మా బిషప్ గారిని ఎంతో వేడుకుంటున్నాం. అప్పుడప్పుడు దయదలుస్తాడు, అప్పుడప్పుడు కొంచెం నసుకుతూ ఉంటాడు. అయినప్పటికీ దయగలిగిన వాడు బిషప్ ఎవెన్స్ పాల్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన కొరకు చేసుకున్న సమాధి ఎవరికిచ్చాడు? యేసు బాబు. నిత్యత్వములో కూడా ఎవరు ఇవ్వలేనిది ఒకడిచ్చాడు. అది అరమతీయ యోసేపు. యేసు ప్రభు కొరకు ఏమిచ్చాడు? సమాధి ఇచ్చాడు. ఉన్నది ఒకటి. ఎవరు కూడా రెండు సమాధులు చేసుకోరండి, ఒకటే చేసుకుంటారు. ఆ ఉన్నది ఒకటి ప్రభుకి ఇచ్చేసి. మీరేమిచ్చారండి? ప్రభు కొరకు మీరేమిచ్చారు? సంఘముగా మీరేమిచ్చారు? ఏ సంఘము ఇవ్వడము నేర్చుకోదో ఆ సంఘము ఎన్ని బోధలు చేసినా వృధా. దశం భాగములు ఇవ్వకుండా, ప్రత్యేక కానుకలు ఇవ్వకుండా, సంఘములోనికి కానుక లేకుండా రావడము దేవునికి గొప్ప అవమానం అండి.
సంఘముగా మనము ప్రభు కొరకు ఏమిస్తున్నాము? ఒకరోజు ఈ నోట్లు మాట్లాడుకున్నాయంట. 2000 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయంట. ఈ నోట్స్ అన్ని ఎక్కడ కలుసుకున్నాయంటే బ్యాంకులో కలుసుకున్నాయంట. అయితే 2000 రూపాయల నోట్ వచ్చినప్పుడు అందరూ అడుగుతున్నారట, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి వచ్చాను అని చెప్పారు. చాలా సంతోషము. తర్వాత 1000 రూపాయల నోట్ వచ్చిందంట. సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను బంగారు కొట్టు నుండి వచ్చాను. చాలా బాగుంది. తర్వాత 500 రూపాయల నోట్, నేను ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను ఖరీదైన బట్టల కొట్టు నుండి వచ్చాను. చాలా సంతోషం. 100 రూపాయల నోట్ వచ్చింది. నీవెక్కడికి వెళ్ళి వచ్చావంటే, ఒక ఆటో వాడు కష్టపడి సంపాదించి నన్ను బ్యాంకులో వేసాడు. తర్వాత 50 రూపాయల నోట్లు, నీవెక్కడికి వచ్చావు? ఒక తల్లి దాచుకొని బ్యాంకులో వేసినందుకు నేను ఈరోజు ఇక్కడ. తర్వాత అప్పుడే చాలా 10 రూపాయల నోట్లు వచ్చినాయంట. అది రాకముందే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటున్నాయంట. మీరు ఎక్కడి నుండి వచ్చారంటే, బ్యాప్టిస్ట్ చర్చ్ జోడిమెట్ల నుంచి వచ్చాము అన్నారు. ఏమిస్తున్నామండి మనం సంఘానికి? వెతికి చినిగిపోయిన నోట్లు, పనికి రానివి, ఎవరు ముట్టనివి. అటువంటి మనం ఏం చేస్తామంటే, ముందే ఇంట్లో చెప్తాం, అటువంటి ఉంటే చూడండి, ఆదివారం సంఘంలో వేద్దాం. నా వ్యక్తిగత సాక్ష్యం నేను చెప్తున్నానండి. ప్రభుకు ఇవ్వడంలో ఏ రోజు నేను వెనకాడలేదండి. నేను దశంభాగము ప్రతి వారం ఇస్తానండి. ప్రతి నెల కాదు, ప్రతి వారము నేను ఇస్తానండి. నా పిల్లల ఫీజులు ఎక్కడి నుండి వస్తాయో నాకు తెలియదు, ఎవరు కడతారో తెలీదు, సడన్గా వచ్చే ఖర్చులు ఎవరు చూసుకుంటారో తెలియదు. కానీ ఈ రోజు వరకు నాకు ఎటువంటి లోటు రాలేదండి. ఈ రోజు వరకు నాకు ఎటువంటి లోటు రాలేదు. ఎందుకో తెలుసా? దేవునికిచ్చి ఎవడు మోసపోలేదండి. దేవునికిచ్చి ఎవడు బీదవాడు కాలేదు. దేవునికిచ్చి ఎవరు కూడా దరిద్రుడు కాలేదండి. ఎంత ఇచ్చినా మనము ఆయన రుణము మనము తీర్చుకోలేము. ఎవరు కొరనప్పుడు యోసేపు కోరాడు, ఎవరు మోయనప్పుడు యోసేపు కోరాడు, ఎవరు ఇవ్వంది యోసేపు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాగణుడ, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఏర్పాటు చేసిన దినము దీని యందు ఉంచి సంతోషించమన్నావు, నీకు వందనాలు. తండ్రి, ఈ విమర్శను మేము బాప్టిస్ట్ చర్చిని ప్రేమించి, ఇదిగో తండ్రి, ఇన్ని సంవత్సరాలు మీ కృపలో వర్తింప చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పరిచర్య ఇంకా దినదినమునైనా అంచెలంచెలుగా తండ్రి, ఈ ప్రాంతంలో నీకు మహిమకరంగానైనా, ఇదిగో తండ్రి, అగ్నిలోనికి లాగినట్టు కొందరినైనా మీ కొరకు రక్షించగలిగినట్టుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభావితమైనటువంటి మీ వాక్యాన్ని అందించిన మీ రాష్ట్రాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. తనతో కూడా చిన్నటువంటి కమిటీ టీమంతటి మీరు దీవించండి. మన ప్రయాణంలో కృపను అనుగ్రహించిన ఆయన, ఇదిగో తండ్రి, ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ కావడానికి మీ అపారమైన మీ ప్రేమ, మీ కృప తప్ప ఇంకేమి లేదు నాయన. అతిశయించవలసి వస్తే తండ్రి, అది మిమ్మల్ని బట్టే అయి ఉంటుంది నాయన. అందులో బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ పరీక్షలు మీరు ఎన్నుకున్నారు, కోరుకున్నారు, మీకు వందనాలు. కోరుకున్నాయినా సహకరించి సహాయం చేసిన చర్చి మెంబర్స్ అందరిని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారిని బట్టి వందనాలు తండ్రి. అయా కృత్యం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాము. ఇంకా ప్రభు, ఈ పరీక్షల దినవినమునైనా మీ సర్వలో దీవించబడటకు కృప దయచేయండి. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రభు, మీరు నడిపించినటువంటి నాయన మా తోటి అయ్యా జతపాని వారైనటువంటి మీ ఆశలందరినీ బట్టి వందనాలు. కూర్చున్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మమ్మల్ని దీవించండి. నీ రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరం ఈ విధంగా కలిసి నేను గణపరిచి కృప మా అందరికీ అనుగ్రహించమని మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం
ఇస్తున్నామని మనము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఏక దేవుని యొక్క సహవాసము కూడిన దినమనుకును మన కుటుంబమునకు నీ పరిచర్యకును దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.